పార్కింగ్లో బండి పెట్టేటప్పుడు కరెక్ట్ చూసుకోలేదు. బండి కోసం వెతుకుతా ఉన్నా, అసలు మొత్తం ఎక్కడ చూసినా దొరుకుతలేదు. వామ్మో, ఏబిఎం మాల్లో ఇంత ఘోరమా? అసలు కళ్ళు తిరిగిపోతున్నాయి చూస్తూ ఉంటే. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మాధవి వ్లాగ్స్. మాధవి వ్లాగ్స్లో చాలా రోజుల నుంచి అయితే వీడియోస్ అయితే పెట్టట్లేదు మేము, అంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. సో ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చాను. సో వీడియోనైతే ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. వీడియోకి లైక్ కొట్టి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే కొట్టట్లేదు. ప్లీజ్ దయచేసి వీడియోకి లైక్ కొట్టండి అబ్బా. వీడియోకి లైక్ కొడితే ఇంకొక 10 మందికి అనేది ఈ వీడియో షేర్ అవుతుంది. సో నేను ఎక్కడికి వెళ్తున్నాను అయితే మీకు చాలామందికి అయితే డౌట్ అవుతుంది కదా. సో క్లియర్ చేస్తాను. సో నేనైతే ఒక పెద్ద మాల్ అయితే చూపించబోతున్నాను. ఆ మాల్ ఇంతవరకు నేను కూడా చూడలేదు. సో చాలా రోజుల నుంచి వెళ్ళాలనుకున్నాను కానీ నాకు టైం దొరకక వెళ్ళలేదన్నమాట. సో ఈరోజు అయితే ఆ మాల్లోకి వెళ్తున్నాను. సో మాల్ ఎక్కడ ఉంది ఏంటి అనేది అయితే చూసేద్దాం. సో ముందుగా నాకు ఎనర్జీ కోసం అయితే ఒక డ్రింక్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఒక లెమన్ సోడా తీసేసుకొని తాగేసి వెళ్దాము. మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే ట్రావెల్ చేసేటప్పుడు ఇట్లాగ నిమ్మరసం కానీ అలాగే కొబ్బరి బొండం నీళ్ళు కానీ ఇలా తాగండి. సో మంచి ఎనర్జీ ఉంటుంది. మనకు మనం ఎంతసేపు తిరిగినా కానీ అలసిపోకుండా ఉంటామన్నమాట. సో అందుకని నేను బయటకు వచ్చిన ఇలా నిమ్మకాయ జ్యూసు మంచిగా కొంచెం లైట్గా ఉప్పు లైట్గా షుగర్ వేసుకొని చల్లగా తాగితే మస్తు ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేనైతే ఇది ప్రిఫర్ చేసుకుంటాను ఇప్పుడు. ఓకేనా? సో మీరు కూడా ఇట్లాంటివి ఫాలో అవ్వండి అప్పుడప్పుడు. మన హైదరాబాద్ సిటీలో అంత పెద్ద మాల్ ఏంటి అనుకుంటున్నారు కదా. సో మన హీరో మహేష్ బాబు ఉన్నాడు కదా, హీరో మహేష్ బాబుది ఈ పెద్ద మాల్ ఒకటి ఉంది. సో అది కొండాపూర్లో. సో ఇది వచ్చేసి ఏబిఎం మాల్ అంటారు. ఏబిఎం మాల్ మన మహేష్ బాబు హీరోది. సో ఇది వచ్చేసి చాలా రోజుల నుంచి అయితే నేను చూడాలనుకుంటున్నాను. సో అట్లాగే నేను చూసినట్టు ఉంటుంది, అలాగే మీకు చూపించినట్టు ఉంటుంది అనేసి అయితే ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ప్లీజ్ దయచేసి లైక్ అయితే కొట్టండి. సో ప్రజెంట్ నేను వచ్చేసి హైటెక్ సిటీలో, ఇది సైబరా టవర్. సో ముందు కనిపిస్తుంది కదా, సో ఇది సైబరా టవర్ అనమాట. సో నేను వచ్చేసి ఇక్కడ జేఎన్టీ నుంచి వచ్చినాను. సో జేఎన్టీ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ సైబరా టవర్ దగ్గర సిగ్నల్ పడింది. సో ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలన్నమాట. మన కొండాపూర్ సైడ్ తీసుకుంటే స్ట్రేట్గా ఇట్లా ముందుకు వెళ్ళిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్లో శిల్పారామం అది వస్తుంది. సో శిల్పారామం, శిల్పకళా వేదిక ఇవన్నీ దాటుకొని ముందుకు వెళ్ళిపోతే మనకు గూగుల్ ఆఫీస్ కూడా వస్తుందన్నమాట. సో గూగుల్ వాళ్ళది రైట్ సైడ్లో ఆఫీస్ వస్తుంది. సో సాఫ్ట్వేర్ కంపెనీ. సో అది కూడా దాటేసుకొని మనము కొండాపూర్ ఫ్లైఓవర్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. నేను ఇందాక చెప్పాను కదా గూగుల్ వాళ్ళది గూగుల్ ఆఫీస్ అని. సో ఇక్కడ కనిపిస్తుంది కదా రైట్ సైడ్లో గూగుల్ ఆఫీస్ అది. సో మన హైదరాబాద్ సిటీలో చాలా పెద్ద బిల్డింగ్స్ అయితే చాలా ఉంటాయి. సో నిజంగా మన వేరే కంట్రీకి వెళ్ళినట్టే ఉంటుందన్నమాట మన హైదరాబాద్ సిటీలోకి వచ్చేసరికి. ఫైనల్గా మనమైతే ఏబిఎం మాల్ దగ్గరకు వచ్చేసాము. మనకు రైట్ సైడ్లో ఫ్లైఓవర్ కింద నుంచి కనిపిస్తుంది చూడండి. సో అదే వచ్చేసి ఏబిఎం మాల్. సో ఈ ఫ్లైఓవర్ వచ్చేసి ఏంటంటే నుండి మియాపూర్ వరకు అయితే వెళ్తుందన్నమాట. ఈ ఫ్లైఓవర్ పైనుంచి వెళ్తే సో ఫైనల్గా నేనైతే బండి పార్కింగ్ చేసినాను అండర్ గ్రౌండ్లో. ఇది బి అనమాట, B1. సో ఇట్లా కోడ్ ఇస్తూ ఉంటారు. సో అండర్ గ్రౌండ్లో చాలా ఫ్లోర్లు ఉంటాయి. అంటే బైక్ పార్కింగ్ కానీ కార్ పార్కింగ్ కానీ అండర్ గ్రౌండ్లో ఉంటుంది. సో
ఇట్లాగా మీరు ఇంత పెద్ద మాల్లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు బైక్ పార్కింగ్ చేసేటప్పుడు మాత్రము ఆ పిల్లర్ల మీద నంబర్లు అయితే రాసి ఉంటారు. ఆ నంబర్లు అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం ఏ ఫ్లోర్లో పెట్టినాము, ఎక్కడ పెట్టినాము అనేది కన్ఫ్యూజ్ అవుతాము. సో ఇట్లాగా నంబర్ గుర్తుపెట్టుకుంటే మనకు ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి నేనైతే పైకి అయితే వచ్చేసాను అనమాట ఇప్పుడే. సో పైకి వచ్చినాం కాబట్టి మనము ఎంట్రన్స్ నుంచి అయితే చూసేద్దాం మాల్ మొత్తము. సో ఎంట్రన్స్ ఎలా ఉంది అనేది ఎంట్రన్స్ కాడ నుంచి వచ్చేద్దాం, ఓకేనా. ఫైనల్గా నేను ఎన్నో రోజుల నుంచి చూడాలనుకున్న మాల్ అయితే నేనైతే ఈరోజు అయితే చూస్తున్నాను. సో అలాగే నాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. సో ఇది వచ్చేసి చాలా వరకు తెలిసి ఉండదు చాలా మాల్స్, ఈ మాల్ చాలామందికి. సో ఈ మాల్ వచ్చేసి ఏబిఎం మాల్, మన హీరో మహేష్ బాబు గారిది అనమాట. సో ఈ మాల్ అయితే చాలా పెద్దగా ఉంది, లోపలికి వెళ్ళి చూపిస్తాను, ఓకేనా. ఇక్కడ ఇది వచ్చేసి ఎంట్రీ. సో ఎంట్రీలోనే మొత్తం ఇట్లా మన గ్రీనరీతో అయితే ఫుల్ డెకరేట్ చేసిర్రు. ఇట్లాగ మనం ఎంట్రన్స్లోంచి అయితే లోపలికి వచ్చిన తర్వాత ఇలాగైతే ఫుల్ డెకరేట్ చేసి ఉంది. సో మాల్ మొత్తము. సో ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, ఈ లిఫ్ట్ వచ్చేసి
ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, సో ఇవైతే 2 లిఫ్టులు అనమాట. సో ఒకటి మన హైదరాబాద్లో చాలా మాల్స్ అయితే ఉన్నాయి, కానీ ఇంత పెద్ద మాల్ అయితే నేను చూడలేదు. సో మాల్ అయితే చాలా పెద్దగా ఉంది. మన మాల్ అయితే చాలా పెద్దగా ఉంది. సో చూస్తున్నారు కదా, సో మాల్లో ఇలా మధ్యలో వచ్చేసి ఇట్లా కూర్చొనికైతే ఒక గార్డెన్ లాగా ఉంది. సో నేను ఇక్కడ పార్క్లో కూర్చున్నాను అనుకుంటున్నారా, అక్కడ మొక్కలు కనబడుతున్నాయి. సో పార్క్ కాదు ఇది, మాల్ మధ్యలో కూర్చున్నాను అనమాట. సో మాల్ మధ్యలో ఇట్లా మనకు
ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటున్నారు కదా, సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మంచి రెడ్ కలర్లో ఇక్కడ కూడా ఎంట్రన్స్లో అయితే ఇట్లా పెట్టిరనమాట. అంటే సో మనకు చిన్నపిల్లలకైతే చాలా ఇష్టం ఇట్లా కలర్స్. సో వాళ్ళు ఇట్లాంటి కలర్స్ చాలా ఇష్టపడతారని చెప్పేసి అయితే ఈ థీమ్తో అయితే ఇక్కడ ఎంట్రన్స్లో ఇట్లాగా అయితే డెకరేషన్ చేసిర్రు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మళ్ళీ ఇంకా పైనకి మెట్లు కనబడుతున్నాయి కదా. సో దీనికైతే 2 ఎంట్రన్స్లు ఉన్నాయి, నేను అబ్జర్వ్ చేశాను. సో 2 ఎంట్రన్స్లోంచి అయితే ఇట్లాగా చాలా మంచి లైటింగ్తో అయితే ఫుల్ డెకరేషన్ చేసిర్రు. సో పైన చూసుకున్నా కానీ బైక్ పార్క్ చేసి అండర్ గ్రౌండ్లో బైక్ వచ్చాను. సో ఇది వచ్చేసి ఇంకో పక్క ఉందన్నమాట ఎంట్రన్స్. సో దీనికి 2 ఎంట్రన్స్ లాగా అయితే ఇట్లా సో ఇక్కడ నాకు చిన్నపిల్లల కోసం ఇట్లాగా ప్రతి ఫ్లోర్లో ట్రైన్ పెడతారనమాట. ఇట్లా కిడ్స్కి సంబంధించిన ట్రైన్స్. సో బొమ్మలు
లోపల ఫుడ్ కోర్ట్ ఉంది. అబ్బా కళ్ళు 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 చెదిరిపోయినాయి అసలు చూస్తూ ఉంటే. అసలు మనం తినలేని పరిస్థితి అనమాట. సో సో చూడ్డానికి ఇక్కడ చాలా చూసారు కదా, వాటర్తో అయితే మంచిగా ఇట్లా డెకరేట్ చేసి పెట్టారు. సో చిన్నపిల్లలకు సంబంధించిన ఒకటి రూమ్ ఉందన్నమాట. ఈ రూమ్లో చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇట్లాగైతే డెకరేషన్ చేశారు. సో నాకైతే చాలా నచ్చింది. సో మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే కొట్టండి. అలాగే వీడియో ఎలా ఉందో షేర్ చేయండి, ఓకేనా. సో ఇది వచ్చేసి మొత్తం గేమ్ జోన్ అనమాట. ఈ మిషన్ తిరుగుతుంది కదా ఫ్రెండ్స్, దీంట్లో అయితే ఇద్దరు కూర్చున్నారు. సో ఏం జరుగుతుందని చూద్దామని చూసిన. సో నాకైతే ఘోరంగా అనిపించింది. సో ఇంత ఘోరంగా అసలు మనం ఎప్పుడు చూడలేదు ఇట్లాంటిది. సో దీంట్లో అయితే తిరిగితే ఖచ్చితంగా వాళ్ళకి మైండ్ పోయినట్టే ఇంకా. సో చూసిరు కదా ఎంత భయంకరంగా తిరుగుతుందో, అది రకరకాలుగా తిరుగుతూ ఉందన్నమాట. సో ఫైనల్గా మాల్ మొత్తం అయితే చూసిరు కదా, మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సో మొత్తం అయితే తిరిగేసాం ఇప్పుడు. సో మళ్ళీ కిందిగా వెళ్తున్నా, ఓకేనా. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం, ఓకే. అప్పటి వరకు వీడియో చూస్తూ ఉండండి, లైక్ కొట్టండి, ఓకే. బాయ్ బాయ్. పార్కింగ్లో బండి పెట్టేటప్పుడు కరెక్ట్ చూసుకోలేదు. బండి కోసం వెతుకుతా ఉన్నా, అసలు మొత్తం ఎక్కడ చూసినా దొరుకుతలేదు. ఫస్ట్ టైం వచ్చినా కదా మాల్లోకి. సో ఎక్కడ చూసినా దొరుకుతలేదు. వాళ్ళని అడిగినా చెప్పిర్రు అక్కడ ఉంటుంది ఎంట్రీ అని. సో అక్కడికి వెళ్ళి తీసుకొని పోవాలి ఇప్పుడు బైక్. చూడరు మొత్తం పార్కింగ్ ఒక 3-4 ఫ్లోర్లు ఉన్నట్టుంది పార్కింగ్ అంతా. చాలా కన్ఫ్యూజ్ అయినా. అడిగితే చెప్పిరాను వాడు గిడి ఉంటుంది ఎంట్రీ అని. సో ఇక్కడ తీసుకోవాలి బైక్ ఇప్పుడు, మన బైక్. ఫైనల్గా మన బండి దొరికింది. ఆడుంది, మర్చిపోయినా నేను అసలు ప్లేస్. అక్కడ నుంచి వచ్చిన అలా పెట్టిన, ఎక్కడెక్కడో వెతికేసిన. ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయినా.